చెప్పి చెప్తూ చివరికి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే మేము కూడా లాస్ట్ ఎలక్షన్స్లలో ఏమైనా పొరపాటు చేశామా ఏంటని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందని అంటాను. లాస్ట్ ఎలక్షన్స్లలో ఆ కేసీఆర్ను ఓడగొట్టాలని, బీజేపీ రావద్దని, అది మతోన్మాద శక్తులు అని చెప్పేసి వాళ్ళకి బదులు ఈ 3 రంగులని తీసుకొస్తే వీడియోలో కొద్దిగా ముచ్చటగా ఉంటాడని చెప్పేసి అనుకుంటే ఎట్లయిపోయిందనంటే హనుమంతుని ఏవైతే కోతి అయినట్లు అయిపోయింది పరిస్థితి. హనుమంతుని ఏవైతే కోతి అయిపోయింది పరిస్థితి. అరే ఏనుగులు తింటోడు ఉన్నాడు, ఏమో వాడు బాగా తింటున్నారా అంటే ఏనుగులు తింటుండే పీనుగులు తింటూడు వచ్చేసాడు. ఏనుగులు తింటున్నాడు పోయినాడు, ఇక పీనుగులు తినేటటువంటి వాడు వచ్చాడు. అది జేబులు కట్ చేస్తుంటే వాడు జేబు దొంగరా బాబు అంటే జేబు దొంగ కదా, బ్యాంకు దొంగ వచ్చేసాడు. జేబు దొంగలు ఉన్నారా, వీళ్ళు మంచోళ్ళు లేరు, వీళ్ళని తీసేయాలని చెప్పేసి మేము ఊరు తిరిగి పల్లె తిరిగి మేము ప్రయత్నం చేస్తే జేబు దొంగలు పోయినారు. ఇప్పుడు ఏతుందో ఇట్లాంటి ఒక పరిస్థితులు వచ్చేస్తే మరి ఏం చేద్దాం? బ్యాగులు కొట్టేస్తున్నారు. వాడేమో పర్సులు కొట్టేస్తుండే, అదేమో పర్సులు కొట్టేస్తారు. ఇదేమో పర్సు దొంగరా, వీని మంచిగలేడు వీడు, తెలంగాణ అనుకుంటే తెలంగాణకే ద్రోహం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేది మేమంటే పర్సులు కొట్టేటోసి పోయినాడు, ఓకే మంచిదే. ఈ పర్సులు కొట్టేటప్పుడు బ్యాగులు కొట్టేసేవాడు వచ్చినాడు. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఏతుందో మరి ఇవాళ ఒకటే ఆయన పోయాడు, గోవర్ధన్ పోయినారు. మరి మా యొక్క పాశం యాదగిరి ఉన్నాడు, పృథ్వీరాజు గారు, మా నైనాల గోవర్ధన్, ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే. మేము డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఇదంతా ఏదో మీరు ఆలోచించారండి. ఇప్పుడు ఏం చేయాలి తెలంగాణ, కానీ కొంచెం